ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరిక ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటి ఇంటి వద్దకి పొంగులేటి, జూపల్లి అభిమానులు, ముఖ్య నాయకులు భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని పొంగులేటి నివాసం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి రావడం జరిగింది. పొంగులేటి నివాసంలోకి వచ్చి చర్చలు అయితే జరుపుతా ఉన్నారు. సో ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సో అలాగే పీసీసీకి చెందినటువంటి సీనియర్ నేతలు కూడా వచ్చారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సో ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు ముహూర్తం ఖరారు చేస్తారన్న విషయం సో లోపలైతే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనందరూ వేచి చూడాలి. సో ఈ విషయంపై ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు అయితే ఉన్నారు. సో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ శ్రీనివాసరావు. సార్, ఇప్పుడు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డితో కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి. సో మీరు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము కాదు, ఖమ్మం ఉమ్మడి జిల్లా, రెండు జిల్లాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే బాగుంటుందని ఆ రోజు ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు సార్ ఆల్రెడీ బీజేపీతో కూడా చర్చలు జరపడం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా జరపడం జరిగింది. అంటే కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, ఖమ్మం జిల్లా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, సార్ ఎందులోకి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఖమ్మం జిల్లా ప్రజలు సుదీర్ఘంగా 4.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో శ్రీనివాసరెడ్డి గారికి జరిగిన అన్యాయం గురించి ఆవేదన పడుతూ బీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓడించగలుగుతుందో ఆ పార్టీలోకి శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలతో సుమారుగా ఒక 4.5 నెలల నుంచి ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా పెట్టి కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయితే బాగుంటుందని ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడే అంటే ఇంతకు ముందే శ్రీనివాసరెడ్డి సార్ ఒక కామెంట్ చేయడం జరిగింది. ఖమ్మం నుంచి ఎవరిని కూడా అంటే మా తరపు నుండి కూడా కాకుండా వేరే వాళ్ళని ఎవరిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, 10కి 10 సీట్లు కూడా మేమే ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మేమే గెలుచుకుంటామనే ధీమా అయితే వ్యక్తం చేశారు. సో దానిపై మీరేమంటారు సార్? ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉందా? 100% అది. కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగానే కృషి చేస్తుంది కదా. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి సో అక్కడ ఆల్రెడీ కొన్ని పనులు చేశామని చెప్పి కూడా చూపిస్తా ఉన్నారు. అధికారులు కూడా వస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు మేము ఇవన్నీ చేస్తాం, తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా డెవలప్ అయింది. సో ఇవన్నీ చూసి ఖచ్చితంగా మాతో ఉన్నారు, ఖమ్మం జిల్లా ప్రజలు కూడా మాతో ఉన్నారని చెప్తున్నారు. సో దాన్ని ఏమంటారు సార్? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించారు, మర్చిపోతా ఉన్నారు. ఏదైతే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మీద వేలనగా చూస్తున్నారో దాన్ని మర్చిపోవడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావాలని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 22 రోజుల నుంచి ప్రభుత్వ శాఖలన్నింటినీ సమాయత్తం చేసి వారి ద్వారా గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉంచే పరిస్థితుల్లో ప్రజలు అయితే లేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లలో శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో కైవసం చేసుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది, దానిలో శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి గారు వెళితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో చర్చలు అయితే జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు ఏమనుకుంటున్నారు, ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఎట్లా అనుకుంటున్నారు? ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం అందరినీ కార్యకర్తలను అడిగి బీజేపీలో పోతానంటే ఎవరు అనుకోకుండా ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్లో పోతే 10కి 10 తెచ్చుకుంటాం, మినిస్టర్ గారికి కూడా ఒక్క సీటు రాకుండా చేద్దామని అందరూ కార్యకర్తలు అందరూ కోరుకొని ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరూ సర్పంచులను ఏడిపించి గ్రామాల అభివృద్ధి చేయించుకొని ఇప్పుడు దాకా డబ్బులు వేయకుండా సర్పంచులు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే కేసీఆర్కి తెలియాలంటే కంపల్సరీ కాంగ్రెస్ ఓటేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీ కేసీఆర్కి బుద్ధి చెప్తారు అనేది కోరుకుంటున్నాను. సో వీళ్ళందరూ ఖమ్మం జిల్లా నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 సీట్లు కూడా ఖచ్చితంగా ఏదైతే శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా గెలుచుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామంటున్నారు. సో మనతో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి సార్? మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో సార్ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారని మీరు భావిస్తున్నారు? ప్రస్తుత రాజకీయాలను చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఖమ్మం జిల్లా అసలు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పాలనలో ముందంజలో 100% అవినీతి పాలనగా ముందంజలో పరిగెడుతున్నది. అందులో భాగంగా మా జిల్లాలో ఉన్నటువంటి
నాయకులకు కానీ రైతులకు కానీ అనేక రకాలైనటువంటి ఒక జరుగుతున్నటువంటి వాళ్ళందరి మీద కూడా చాలా రకాలైన హింస పెట్టుకుంటూ చేస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఇప్పుడు మీ జిల్లా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. సో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది, ఖచ్చితంగా మీరు మళ్ళీ బీఆర్ఎస్ కి ఓటేయాలనే విధంగా కూడా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా సో ఆ రకంగానే జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ లో అభివృద్ధి జరగడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడో గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు జరిగినటువంటి పాలననే ఇప్పుడు పైనటువంటి నులుగులు రంగులు వేసి మిరుగులు మెరిపించుకుంటూ ఏదో ఒక మేము మెరుగులు చూపించిన డెవలప్మెంట్ చూపించడం అని చెప్పేసి చెప్తున్నారు. అదంతా వట్టి మాట, బూటకపు వ్యవహారము. ఆ పేరు పెట్టుకొనేసి నిధులు మొత్తం ఖజానా ఖాళీ చేయడం కోసమే ఆ మెరిపించేసి అప్పులు పాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని వేరే ఆలోచన ఎటువంటిది లేదు. అదంతా వట్టి మాటే. అదంతా జనం నిద్రపోవటం లేదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఏదో గమనించట్లేదు అన్నట్టుగా పబ్లిక్ మొత్తం చూస్తూనే ఉన్నారు. ఎవరు ఏ విధంగా పరిపాలిస్తున్నారో, ఎటువంటి హామీలు ఇస్తున్నారో, ఆ పథకం ఈ పథకం అని 2 రోజులు పథకాలు ఇచ్చేసి మిగిలిన మొత్తం ఉపాసం పెట్టినట్టుగా జనాలందరినీ ఆశ కొల్పించేసి ముందు తీసుకోవడానికి ఎన్నో బోకరపు మాటలతో కేసీఆర్ గారు ఎన్నో పథకాలని చెప్పేసి ప్రవేశపెట్టి శూన్యమైనటువంటి పథకాలను పెడుతున్నారు. ఇవన్నీ జనాలు కళ్ళకు అద్దినట్టుగా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదని చెప్పేసి రానున్న కాలంలో సీనన్న 100%గా కాంగ్రెస్ పోవడానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా ముందుకు పోతున్నాము. సీనన్నకి చాలా రకాలుగా ఇబ్బంది చూసినట్లయితేనే అర్థం అవుతుంది. ఖమ్మం జిల్లాలో సీనన్న లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి గతి లేనటువంటి స్థితి ఉన్నటువంటి పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. సీనన్న వచ్చినప్పటి నుంచి తర్వాత అలా భాగంగా చాలా వరకు పబ్లిక్ దగ్గర చేసుకోవటం కానీ, దగ్గర తీసి కావాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వకపోయినా బీద సాదా అనేది చూసుకుంటూ చాలా వరకు జనాల సందుల్లో తిరుక్కుంటూ నేనున్నా నీకు ఎందుకు ఈ పార్టీ ఎట్టించున్నా చేసుకోవడం జరిగింది. ఈ రోజు దాకా కూడా అటువంటి సీనన్నకి అన్యాయం జరుగుతుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు జీర్ణించుకోలేనటువంటి సమయం ఆసన్నమైనది. సో ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు కానీ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కానీ, ఇటు జూపల్లి కృష్ణారావుతో కానీ వాళ్ళందరూ ఎటు పోతే మా పైన కూడా అడ్డు ఉంటుంది. సో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని చెప్పి కూడా సూచించడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అయితే ఖచ్చితంగా మొత్తం స్థానాలు, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేస్తాము. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలైతే ఎవరు ఓటేసే పరిస్థితే లేదు. సో ఎవరైతే ఎమ్మెల్యేలు అయితే అరాచకాలు పెరిగిపోయి నియోజకవర్గాల్లో అని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మాని, హైదరాబాద్.